అందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మన ప్రభుత్వం యొక్క ఆలోచనను, విధానాన్ని వాళ్ళకి చెబుదాం, వాళ్ళ సహకారం తీసుకుందాం. వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలల్లో, మీ పేపర్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎట్లయితే కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధి కోసం ఇస్తున్నారో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా టీవీ ఛానల్ మిత్రులను కూడా అప్పుడప్పుడు ఉచితంగా ఈ యాడ్స్ను మీరు ప్రదర్శించండి. ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు, సమాజం కోసం, సామాజిక బాధ్యతతోనే మనం చేపడుతున్న బాధ్యత. మన కోసమే కాదు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న ఒక కార్యక్రమం. అందుకే మీడియా మిత్రులను కూడా నా విజ్ఞప్తి, మీ టీవీ ఛానళ్ళల్లో కూడా ఈ ప్రముఖ సినీ తారలు తయారు చేసి ఇచ్చే సెలబ్రిటీస్, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఇట్లా చాలామంది క్రీడాకారులు, వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలని. ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ కానీ, డ్రగ్స్ కానీ ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి. వెన్నులో చలి జ్వరం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి. భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు. నేను కూడా ఒప్పుకుంటా, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి? బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండండి, నేరగాళ్ళతోని కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్ళతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం సల్లగిల్లుతుంది. కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు టీ న్యాప్ తరఫు నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి జ్ఞాపిక బహుకరణ. అనేక ధన్యవాదాలు సార్. ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యాలని సుస్పష్టంగా మీరు అందరికీ తెలియజేశారు. సిఎస్ఆర్ మాదిరిగా ఎంఎస్ఆర్, మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కొత్త ఒరవడికి ఈరోజు మీరు నాంది పలికారు. సినిమాటోగ్రఫీ అనే సబ్జెక్టు హోమ్ సెక్రటరీ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఈరోజు తమరి సూచనల్ని మా హోమ్ సెక్రటరీ గారు కూడా విన్నారు. త్వరలో తమరితో ఆమోదం తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఆదేశాలు జారీ చేస్తారు. ధన్యవాదాలు సార్. జై హింద్. కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు.